రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా సిబ్బంది ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీ నోటీసులు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా బిల్డర్ 684 గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్టు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టింది. 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో ఆక్రమణ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా సిబ్బంది ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్, హైడ్రా అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపింది. గతంలో అనేక రకాల భవనాలను కూల్చివేసిన అక్రమ భవనాలను కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు ఇవాళ మరొక అక్రమ భవనాన్ని కూడా ప్రజెంట్ కూల్చివేస్తున్నారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి దాదాపు 684 గజాల్లో నిర్మిస్తున్నటువంటి ఒక అక్రమ భవనాన్ని కొద్దిసేపటి క్రితమే హైడ్రా అధికారులు బుల్డోజర్ల ద్వారా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపున డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగడం జరిగింది. ఇప్పటికే టాటా హిటాచి వాహనాల ద్వారా అలాగే భారీ మిషన్ల సాయంతో G+5గా నిర్మించినటువంటి యొక్క బహుళ అంతస్తులకు సంబంధించినటువంటి భారీ భవనాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది ప్రస్తుతం స్టార్ట్ అయిపోయింది. ఇక మరికొన్ని గంటల పాటు పూర్తిగా ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేంత వరకు యొక్క కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగబోతోంది. అయితే వాస్తవానికి ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి సంబంధించి గతంలోనే అనేక సార్లు యజమానికి తెలియజేసినప్పటికీ కూడా దాదాపు అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లలో ఫేక్ డాక్యుమెంట్స్ను సృష్టించి అక్కడ ల్యాండ్ను ఆక్రమించి దాదాపు 684 గజాలలో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరుగుతుంటుంది. అయితే గతంలోనే అధికారులు ఇక్కడ సెల్లార్తో పాటు గ్రౌండ్ ఫ్లోరు అలాగే దాని మీద 5 అంతస్తులను నిర్మిస్తున్నటువంటి సందర్భంలోనే కొన్ని అలర్ట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇది అక్రమ నిర్మాణం, దీన్ని నిర్మించడానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఇక్కడ నిర్మించొద్దంటూ కూడా నోటీసులను జారీ చేశారు. కానీ ఈ నోటీసులు ఏవి పట్టించుకొని యజమాని తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఈ సందర్భంలోనే అక్కడ మొదట రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది, ఇది అక్రమ నిర్మాణం. ఆ తర్వాత దీన్ని పరిశీలించిన అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారుల యొక్క నోటీసులను పట్టించుకోలేదు, అలాగే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు కూడా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఆ నిర్మాణం అనేది చేసుకుంటూనే వెళ్తున్నాడు యజమాని. అయితే ఈ సందర్భంలోనే ఇటు అధికారులు కోర్టు మెట్లెక్కి ఇది అక్రమ నిర్మాణం అని కూడా తెలిసినటువంటి నేపథ్యంలోనే ఇమ్మీడియట్గా కోర్టు యాక్షన్ తీసుకోవాల్సింది కూడా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను జారీ చేసిన తర్వాత వెంటనే ఇటు యజమాని పని ఆపేయాల్సింది పోయి తన పని తను కానిచేస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఇవాళ కూడా కూల్చివేతలకు కొన్ని గంటల ముందు వరకు కూడా అతను కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి పని అనేది చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అయితే ఈ యొక్క నిర్మాణం కేవలం ఇటు ప్రధాన మార్గం ఏదైతే ఉంటుందో ఇటు మాదాపూర్ నుంచి హైటెక్ సిటీకి 100 ఫీట్ రోడ్డు ద్వారా
ఐఎఫ్ఎస్ సొసైటీ నుంచి వెళ్ళేటువంటి మార్గాన్ని ఆనుకొని ఏమాత్రం కనీసం ఫుట్పాత్ గ్యాప్ అనేది కూడా లేకుండా రోడ్డుని ఆనిస్తూ ఈ యొక్క నిర్మాణం అనేది కొనసాగుతుంది. దీని మీద గత కొన్ని రోజుల నుంచి హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఒకవైపున రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, మరోవైపున కోర్టు ఆదేశాలు, ఇంకోవైపు జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి నోటీసులు, వీటన్నిటిని కూడా పరిశీలించి యజమానికి వచ్చినటువంటి షోకాజ్ నోటీసులు వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత నిన్న ప్రత్యక్షంగా జీహెచ్ఎంసీ ఇటు హైడ్రా కమిషనరు ఇటు రంగనాథ్ వెళ్ళి అక్కడ పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. సమీక్షించిన తర్వాత ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అని ఆయన ఫిక్స్ అయిన తర్వాత ఇక వాళ్ళ ఉదయం మొత్తం ఈ కూల్చివేతల ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక మరికొన్ని గంటల పాటు యొక్క కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగబోతోంది. ఇప్పటికే ఏవైతే ఇటు ముందు వెనక నుంచి యొక్క కూల్చివేత ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. ఇది అంటే వెనక నుంచి కూల్చివేస్తూ ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు ఈ ప్రక్రియ పూర్తి అవడానికి టైం పడుతుంది. కాబట్టి ముందు వైపు అప్పుడే ట్రాఫిక్ను ఇబ్బంది అనేది కలగకుండా ముందు వెనక వైపు నుంచి, ఎందుకంటే దాదాపు 684 గజాల విస్తీర్ణంలో ఉంది కాబట్టి ముందు వెనక నుంచి టాటా ఇటాచి భారీ యంత్రాల సాయంతో యొక్క కూల్చివేత ప్రక్రియ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతోంది. సో అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత సాయంత్రం వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎప్పుడైతే ముందు భాగాన్ని నేలమట్టం చేస్తారో ఆ సమయంలో మాత్రం ఇటు హైటెక్ సిటీ, ఇది మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా ఆఫ్ చేసి ఆ తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియను కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి హైడ్రా అధికారులు యొక్క అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం జులిపిస్తూనే ఉన్నారు. ఎక్కడైతే చెరువులను ఆక్రమించి, బఫర్ జోన్లను ఆక్రమించి, అలాగే రోడ్ల మీదకి అంటే ఫుట్పాత్లు అనేవి కూడా లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ వస్తున్నటువంటి ప్రక్రియలోనే ఇప్పుడు ఈ G+5గా ఉన్నటువంటి ఈ బహుళ అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్న కుమార్.